రెస్టారెంట్లకు కానీ హోటల్స్కి కానీ లేదా కమర్షియల్ అవసరాలకు ఉపయోగపడేటువంటి గ్యాస్ని పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చాలా ముఖ్యం, కమర్షియల్గా ఇవ్వడం అంత అవసరం లేదు. కాబట్టి దాన్ని మెల్లిమెల్లిగా ఆపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, హోటల్స్ వాళ్ళు కానీ ఇంకా బయట కమర్షియల్ వాళ్ళు గృహాల అవసరాల కోసం తీసుకునేటువంటి ఎర్ర గ్యాస్ బండని, ఎర్ర సిలిండర్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాడుకుంటారు. అది చట్టరీత్యా నేరం, అలా చెయ్యడానికి వీల్లేదు, ఎవరు కూడా అలౌ చేయొద్దు. ఇక్కడేమవుతుంది, కొంతమందిని ఎవరైతే ఇళ్లకు వాడుకునేటువంటి గ్యాస్ కనెక్షన్లకు ₹1 ఎక్కువ ఇచ్చైనా సరే వాళ్ళు హోటల్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ హోటల్స్లో వాడుకోవడమో, వాళ్ళ రెస్టారెంట్స్లో వాడుకోవడమో, లేకపోతే వాళ్ళ టిఫిన్ సెంటర్స్లో వాడుకోవడమో, లేకపోతే ఇంకేదన్నా కమర్షియల్ అవసరాల కోసం వాడుకోవడమో చేస్తున్నారు. వాణిజ్య అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నార్మల్గా ఇంటికి సప్లై చేసే ఎర్రక రంగులో ఉన్నటువంటి గ్యాస్ బండను వాడరాదు. రెస్టారెంట్లో, హోటల్స్లో వీటన్నింటిలో కూడా నల్ల రంగులో ఉన్నటువంటి డార్క్ గ్రీన్లో నల్ల రంగులో ఉన్నటువంటి గ్యాస్ బండ మాత్రమే వాడాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి రెస్టారెంట్లలో, హోటల్లో వచ్చి నీకు ₹100, ₹200 ఎక్కువ ఇస్తాను అంటే మీ గ్యాస్ కనెక్షన్ వాళ్ళకి ఇస్తే అది పట్టుకుంటే మీ గ్యాస్ కనెక్షన్ పోతుంది. దానివల్ల మళ్ళీ మరిన్ని భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.